సాల్వ్ చేసేకి నేను సజెషన్ ఇస్తాను అంటున్నాను అంతే. జస్ట్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏదైనా మీరు ఫేస్ చేసినా అది మీరే ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని డైరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేసినారంటే అది మీకు కొందరికి అది సెట్ అవుతుంది, కొందరికి అది సెట్ కాదు. అది కూడా ఆలోచించుకోవాలా. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. నా దగ్గర 10,000 ఉందనేసి ఆ 10,000 తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసేయకూడదు. ఆ 10,000 మన అప్పులు ఏదైనా ఉందా అని చూసుకోవాలా. క్రెడిట్స్ ఉంటే క్రెడిట్స్ ఫస్ట్ క్లియర్ చేసేవాళ్ళ. ఆ క్రెడిట్స్ మీరు ఇక్కడ 1,000 రూపీస్ సంపాదిస్తున్నారంటే ఆ క్రెడిట్కే మీరు ఆ 1,000 రూపీస్ ఇంట్రెస్ట్గా పే చేస్తున్నారంటే వేస్టే కదా అది. అది ఆలోచించుకోవాలా. క్రెడిట్ ఏమన్నా ఉంటే క్రెడిట్ తీసి ఇన్వెస్ట్ చేయకూడదు, అది లాసే. ఇంకా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినామంటే వాళ్ళు ఒక 1 మంత్ 3 మంత్స్ టైం ఇస్తారు. అంతవరకు దాన్ని విత్డ్రా చేయకూడదు. విత్డ్రా చేసినామంటే దానికి సమ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 10% అంటారు, లేకపోతే 5% అంటారు. ఎగ్జిట్ లోడ్ 0.1%, 0.56% ఇట్లా ఎగ్జిట్ లోడ్స్ ఉంటుంది. 3 మంత్స్ వరకు దాన్ని విత్డ్రా చేయకూడదు, 1 మంత్ వరకు విత్డ్రా చేయకూడదు, 1 ఇయర్ వరకు విత్డ్రా చేయకూడదు. 1 ఇయర్ తర్వాత 1 lakh ప్లస్ రిటర్న్స్ వచ్చిందంటే దానికి 10% సంథింగ్ టీడీఎస్, ఎల్సిడిఎస్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది పే చేయాలా. ఇట్లాంటి కొన్ని రూల్స్ అంతా ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలా. దీంట్లో నాకు తెలిసింది మీకు షేర్ చేసేకి నేనైతే రెడీగా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏమంటే, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ ఇన్స్ట్రక్టర్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశానో దాని గురించి ఏమన్నా ఐడియాస్ కావాలంటే నేను మీకు సజెస్ట్ చేసేకైతే రెడీగా ఉన్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇవి నేను చేస్తున్నది అయితే ఒకటి ఆఫీస్, అట్లా మెన్స్ వేర్, మొబైల్ యాక్సెసరీస్ అండ్ గ్యాడ్జెట్స్, ఆ పక్క కాలేజ్, ఈ పక్క స్టాక్ మార్కెట్, ఈ పక్క ఇది యూట్యూబ్. యూట్యూబ్లో ఎర్నింగ్స్ అయితే ఇప్పటి వరకు అది కూడా నేను ఓపెన్గా అయితే చెప్పేసాను. $19, నియర్లీ 2 to 3 years అయిపోయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా. $19 అయితే ఎర్న్ చేసిండాను. ఆ $19ని నేను విత్డ్రా చేయలేను. బికాస్ $100 వస్తేనే నేను విత్డ్రానే చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే నేను $19 దీంట్లో అయితే ఎర్న్ చేసిండాను. నియర్లీ $19 అంటే ఒక 1,500 1,600 అనుకోండి, నియర్ బై ఉంటుంది. అంతవరకు నేను యూట్యూబ్లో అయితే ఎర్న్ చేసిండాను. యూట్యూబ్కి ఖర్చు పెట్టింది ఎక్కువ ఉంటుంది. నేను ఈ గ్యాడ్జెట్స్ కొనడం కానీ కొన్ని ఉంటుంది దాంట్లో.